పార్లమెంట్ ఎన్నికల కోసమే కేసీఆర్ జిల్లాల పర్యటన పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్బాబు. గతంలో ఇబ్బందులు పడ్డ రైతుల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం ఎన్నికలు ఉన్నాయనే రైతులను మభ్యపెట్టడానికి వెళ్తున్నారని విమర్శించారు. వారి హయాంలో రుణమాఫీ ఎందుకు చేయలేదని, పంటకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కనుక రైతుల గురించి మేము ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం, సరే ఏదో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైతులు 10 సంవత్సరాల కాలంలో వారు అందరినీ కూడా దూషించారు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో 3 నెలలు అయింది. రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రాక్టికల్గా గాల్లో మాట్లాడకుండా ప్రాక్టికల్గా మీ సూచన ఇవ్వండి. రైతులను ఏ విధంగా, రైతు పంటలకు సంబంధించిన ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో, సరే ఈ 40 రోజులు మీరు రాజకీయం చేస్తూ ఉంటారు కావచ్చు, పరిష్కారం గురించి మేము చెప్పినాం. అదే సంకల్పనతో, ధైర్యంతో ఈరోజు పత్తిపాక విధానానికి సంబంధించి ఆ విజయరమణారావు గారు కానీ మేము కానీ ఈరోజు మళ్ళీ అదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో రాజ్ ఠాకూర్ గారు కానీ ఒక సంకల్పనతో వారికి చెప్తా ఉన్నాం. మా ఆలోచన, మా విధానం టైలెండ్ ప్రాంతాలకు సంబంధించిన మా రైతాంగ సోదరులకు ఏ విధంగా సప్లిమెంటేషన్ చేయాలి, ఏ విధంగా వారిని ఆదుకోవాలి, శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసే ప్రక్రియ భాగంలోనే ప్రకృతి వైపరీత్యం ఏర్పడినప్పుడు, అనాలోచితమైన ఈ విధంగా వీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బ్యారేజీలకు సంబంధించిన కుంగిపోయినప్పుడు, ఇలాంటి సమస్య ఏర్పాటయ్యే క్రమంలో ఒక దీర్ఘకాలిక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలి.